75, 76 ఏండ్లు అయింది. 75, 76 ఏండ్లలో మనం చాలా మార్పులు ఇండియా చూసింది. కులాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో గదా! ఎన్నాళ్ళని మాట్లాడుకుంటాం. వి ఆర్ ఇండియన్స్ అనేది ఒక భావన ఎస్టాబ్లిష్ కావాలా. ఇప్పుడు నా ప్రకాశ్ ఫ్రెండ్స్ కూడా నేను మాట్లాడినట్టు మాట్లాడారు. పౌరాకులులు కానీ, కమ్యూనిస్టులు కానీ, కులాలు కానీ. కానీ బ్రాహ్మణిజాన్ని పూజారి, అదే పూజారి బ్రాహ్మణే మన ఇంటికి పెళ్లికి వచ్చి నీతోటి కూర్చొని తింటలేడుగా. రాత్రి నేను ఒక పెళ్లికి పోయాను, అక్కడ వెజిటేరియన్ ఉన్నది, అది ఏదో మా బంధువులు రిసెప్షన్ అంటే పోయినా, వెజిటేరియన్ ఉన్నది, మీట్ ఉన్నది. నువ్వు ఏదో వచ్చి చదివినవు, నేను దూరం నిలబడి ఉన్నా. చదివిన తర్వాత మేము ఇక్కడ తినమని వెళ్ళిపోయినరు. కులం ఉన్నదా లేదా? కులం పోయిందా? మీ ఇండ్లలోకి వచ్చి వాళ్ళు మంత్రాలు చదివి పోతారు. మీ ఇంట్లో మీతో పాటు ఎందుకు కూర్చొని తినరు? మీ నువ్వు వచ్చి నీ పని నువ్వు చేసినావు, రైట్. క్రిస్టియన్ పాస్టర్లు తింటారు, క్రిస్టియన్ పాస్టర్లు తింటారు, ముల్లాలు అయితే వాళ్ళంతా కలిసే తింటారు. వాళ్ళు మగవాళ్ళు ఒక పక్క, ఆడవాళ్ళు ఒక పక్క ఉంటుంది. అంటే ప్రపంచ మతాల్లో లేనిది మీరు ఇక్కడ పెట్టి ఇది కులం అయిపోయింది అంటే ఎట్లయితుంది? వైశ్యులకి ఇప్పటికీ టెంపుళ్ళల్లో కామేశ్వరి టెంపుల్ సత్రాలు సపరేట్గా ఉన్నాయా లేవా? తర్వాత ఇంకోటి నేను అనేది ఏంటి అంటే, మొత్తం నా రచనల దీంట్లో పోరాటంలో గ్రామాలలో 100 కుటుంబాలు ఉన్న దగ్గర ఒక ఎస్సీనో, ఒక బీసీనో, ఒక లంబాడో, కోయనో ఒక షాప్ పెట్టుకుంటే నడుస్తుంది. ఒక్క అపార్ట్మెంట్లో 30 అపార్ట్మెంట్లు ఉంటే ఒక షాప్ నడుస్తుంది కింద. మీరు షాపులు ఎందుకు పెట్టొద్దు? అంటే మనకు మెంటల్గా ఏమైంది, షాపు వ్యాపారం మనం చేయొద్దు, కానీ వ్యాపారం నువ్వు చేయకుండా నువ్వు ధనవంతుని కావు. తర్వాత అక్కడి నుంచి మండల్లో ఒక హోల్సేల్, అక్కడి నుంచి తాలూకాలో ఒక హోల్సేల్, అక్కడి నుంచి జిల్లాలో హోల్సేల్, అక్కడి నుంచి అంబానీ ఆదానిలాగా పెద్దగా ఎదుగుతావు. ఏ కులాన్ని చేయనిస్తున్నారు? చేస్తే బతకనిస్తున్నారు. మనోళ్ళే మాదిగా అయిన ఊళ్ళో దుకాణం పెడితే మాదిగోళ్ళ ఇంటికి పోయి కొంటాం. ఇది మారకుండా ఎట్లా? ఇప్పుడు దళిత మూమెంట్లు ఇవి మాట్లాడలేవు. గొల్లోళ్ళు మటన్ హోటల్స్ నడపరు, మటన్ తయారు చేసేది వాళ్ళు, మటన్ హోటల్ వాళ్ళు పెట్టారు. గొల్లోళ్ళు మిఠాయి, పాలతో తయారు చేసిన మిఠాయి దుకాణాలు నడపరు. మరి ఇక నువ్వు ఎట్లా పెద్ద అవుతావు, పాలిటీషియన్ అవుతావు? 60 కోట్లు లేకుండా ఎమ్మెల్యేకి పోటీ చేయలేవు. బిజినెస్ లేకుండా ఏదవుతుంది? రియల్ ఎస్టేటా లేదా మార్కెట్ బిజినెస్? ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకని నేను కులాలకు ఏం చెప్తున్నా అంటే, ఈ పుస్తకంలో చర్చ జరిగింది, నా మీద దాడులు జరగాలని ప్రయత్నం జరిగింది, కేసులు అయినాయి. సరే, నేను చేయగలిగిన పోరాటం. మీరు ఇప్పుడు మొత్తం గ్రామాలలో షాపులు మొదలు పెట్టండి, టౌన్లలో హోటల్స్ పెట్టండి. వాళ్ళు ఒకప్పుడు శాకాహార బ్రాహ్మణ భోజనాన్ని పెట్టుకున్నారు, ఇప్పుడు మాంసాహార గొల్ల హోటల్ పెట్టు. తప్పేం కాదు, కానీ అవును నిజమే, ప్రాక్టికల్ కరెక్ట్. అరే, రోడ్ల మీద, హైవేల మీద మటన్ హోటల్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. నీ ఇష్టం లేకపోతే తినకు. మటన్ హోటల్ అంటే ఎంతమంది? అందరూ డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు అయితే మటన్ చాలా అవసరం. చీప్గా పెట్టి నడపండి. మీరు అప్పుడు ఆ పోరాటంలో నా పేరుతో ఒక దగ్గర హోటల్ పెట్టబోయారు. మొత్తం దాన్ని అడ్డం తిరిగి పోలీసులు తీసుకెళ్ళి కంచాయిలే పేరుతో హోటల్ ఎట్లా పెడతారని తీసేయండి. అదేమిటి? వాళ్ళ ఇష్టం, ఎవరి పేరైనా పెట్టుకుంటారు. అయితే ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు అంటే, కిరాయికి ఇచ్చిన ఆయనకు బెదిరించి కిరాయి క్యాన్సిల్ చేయించారు. ఇవి ఇక్కడనే మన దిల్సుఖ్ నగర్ ఏరియాలో వాళ్ళు వచ్చి నన్ను ఇనాగరేట్ చేయమన్నారు. సరే, 2 రోజులకే సార్ అది పెద్ద గొడవ వచ్చి చేసిండ్రు, ఎట్లా పెడతారని. తర్వాత కిరాయికి ఇచ్చిన అతన్ని బెదిరించి కిరాయి క్యాన్సిల్ చేయించుకున్నారు. అంటే ఎవరో అంతా వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? మీ పేరుతో పెడితే వాళ్ళకైనా వీళ్ళే పోయినరు. అప్పుడు ఈ సెక్షన్స్, తర్వాత పాలిటీషియన్స్ కూడా ఎందుకు మళ్ళీ ఆయన అంత ఇప్పటికే కాంట్రవర్సీలు ఉన్నాడు, ఆయన పేరుతో మీరు ఎట్లా? బీజేపీ వాళ్ళు డెఫినెట్గా అంటారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటాడా, లక్ష్మణ్ అంటాడా వేరే విషయం, కిషన్ రెడ్డి అంటాడా, వాళ్ళు అనేటోళ్ళు చాలామంది అంటారు దాంట్లో. సో నేను అనేది ఏంటి అంటే, ఇవాళ ఒకటి, ఈ పుస్తకం చర్చ తర్వాత
బిజినెస్ రంగం మారాలి. ఓకే. కింది కులాలోళ్ళు బిజినెస్లోకి పెద్ద ఎత్తున ఎంటర్ కండి. హోటల్ బిజినెస్, ఉప్పు మిరపకాయ బిజినెస్, నూనె బిజినెస్, తర్వాత పాల పెరుగ ఆధునిక బిజినెస్, తర్వాత మీరు వాటి మీద రాసి ఆత్మగౌరవంగా బతకడం. పూజారులను కూడా మీతో కలిసి కూర్చొని తినేటోళ్ళనే పిలుచుకోండి. ఓకే, అది వేదమంత్రమే చదివేటోళ్ళు హౌస్లో ఉన్నారు, ఇంకోరు ఉన్నారు. మీరే నేర్చుకోండి, ఏముంది అది. ఎంతసేపు వాళ్ళు వేద పాటల అడ్మిషన్ ఆర్ఎస్ఎస్ ఇప్పటికి ఇస్తలేదు, అడుగుతలేరు. ఆర్ఎస్ఎస్లో కూడా కింది ఆదివాసి గుడులకు, శూద్ర గుడుల కోసం ట్రైనింగ్ ఇస్తున్నారట. అది పెద్దది కాగానే బ్రాహ్మణ పూజారిని తోలుతున్నారు ఆర్ఎస్ఎస్. ఇది ఎందుకని లోపట అడిగితే లేలే అక్కడ జనం ఒప్పుకోరు, వేరే కులాలు. అరే నువ్వు ఒప్పించాలి కదా. జెండా వేసినాక వాళ్ళకి తెలుస్తుంది. వేసుకొని పోతే ఎవరై ఉచ్చారణ బాగుంటే సరిపోతుంది, మధురోచ్చారణ బాగుంటే. లేదు, కులాలు ఉండవు ఈ మతంలో అని చెప్పాలి కదా. నువ్వు పూజారి వృత్తులు సమానం చేయదలుచుకున్నాం మేమని అంటే ఎస్సీబీసీల ఓట్లతో రాజ్యాధికారానికి వస్తావు, వాళ్ళకి దేవుని దగ్గర సమానం ఇవ్వమని మోహన్ భగవత్ అడగడా? ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమండం అంటున్నాడు. నేను ఏంటంటే ముగ్గురు పిల్లల్ని కనమన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, కార్యకర్తలంతా పెళ్లి చేసుకోకుండా ఎట్లుండమంటావు? వాళ్ళు పెళ్లి చేసుకొని కనొద్దా? అరే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోరు, కనరు, వచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలే, పెళ్లి చేసుకున్న వాళ్ళని నలుగురిని కలవని నేను సలహా ఇస్తే వాడు ఏమంటాడు నన్ను? నువ్వు పెళ్లి చేసుకోకుండా పుస్తకాలు రాసి మేధావి కోట్లు వేసుకొని తిరుగుతున్నావు, నన్ను నలుగురిని కానీ వీళ్ళకి తిండి తిప్పలు లేకుండా సావమంటావు అంటాడు. మోహన్ భగవత్ పెళ్లి చేసుకోడు, రామ్ మాధవ్ పెళ్లి చేసుకోడు, ప్రచారకులందరూ పెళ్లి చేసుకోరు. మొత్తం దేశంలో అందరట ముగ్గురు పిల్లల్ని కనాలని మోహన్ భగవత్ ప్రకటనిస్తాడు. తిరుపతి గుడిలో ఎస్సీ ఎస్టీ బీసీలు కమ్మలు కూడా పూజారులు కావద్దు, రెడ్లు కావద్దు. నేను అందుకే కమ్మలకు రెడ్లకు చెప్తున్నా. మీరు హిందువులని అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు అక్కడ వెంకటేశ్వర రెడ్డి పూజారి గండి, అప్పుడు సమానత్వం ఈజీగా వస్తుంది. వెంకటేశ్వరరావు కమ్మాయిన పూజారిగా, తర్వాత కాపులు అవుతారు, తర్వాత గొల్ల కుర్మలు అవుతారు. ఈ పుస్తకాల రూపం, ఈ పుస్తకాలు నేను రాసింది అందుకు మత సమానత్వం, ఆధ్యాత్మిక డెమోక్రసీ, స్పిరిచువల్ డెమోక్రసీ అంటున్నాను. నేను హిందూయిజం పొమ్మంటలేదా నేను, నువ్వు తెచ్చుకో. ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్ వచ్చి పెళ్లి చేసి వాళ్ళతో పాటు తింటాడు. నువ్వు ఏ పూజారు కులం అడగకు, అందరితో కలిసి తిను. నేను మటన్ తినా, మటన్ వాళ్ళు అక్కడ తింటున్నారు కదా, నేను ఇక్కడ పప్పు తింటా, నెయ్యి తింటా, వెన్న తింటా, లేదా బీరకాయ బెండకాయ ఉంటుంది అలా. కనుక ఇది నా పుస్తకాలు రాసిందే ఈ మార్పు కోసం. ఈ దేశము సమానత్వం వైపు పయనించాలి. ఈ తీర్పు దానికి మీకు ఒక వే చూపించింది, ధైర్యాన్ని ఇచ్చింది. తీర్పు నాకంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ శూద్రులందరికీ కొత్త తరహా రీసెర్చ్ చేయడానికి కావలసిన మార్గం చూపెట్టి